Hello everyone, welcome back to my channel. In the previous videos, we have learned about a binomial distribution and four central and non-central moments, their coefficient of skewness, coefficient of kurtosis. Today we are going to learn Poisson distribution. First we will see the definition. A random variable x is said to follow Poisson distribution if it assumes only non-negative and its PMF is given by P of x comma lambda, P of capital X is equals to small x, e to the power of minus lambda into lambda to the power of x by x factorial. ఇక్కడ ఏదైనా ఒక ర్యాండమ్ వేరియబుల్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో కావాలి అంటే ఇట్ షుడ్ హ్యావ్ ఓన్లీ ద నాన్ నెగిటివ్ వాల్యూస్ ఉంటేనే దాన్ని పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని అంటారంట. ఏదైనా ర్యాండమ్ వేరియబుల్ని పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందని చెప్పడానికి it should have only the non-negative values. And I have repeatedly saying in a binomial distribution video also, PMF is nothing but the probability mass function, and the probability mass function will have only for the discrete probability distribution. And for continuous probability distribution, we have probability density function. So the PMF for the Poisson distribution is e to the power of minus lambda into lambda to the power of x by x factorial. Here the x takes the values from 0, 1, 2 and so on up to infinity. Here in the Poisson distribution, the lambda should be greater than 0. Lambda is known as parameter of the distribution. For binomial distribution, the parameters are small n and small p. For the Poisson distribution, lambda is the parameter, and we shall use the notation as the random variable x follows Poisson distribution with the parameter lambda. In this way, we need to read the notations. And now we will see following are some instances where Poisson distribution is used. Poisson distribution ఎక్కడెక్కడ వాడతారు అనేది చూద్దాం ఇప్పుడు మనం. The first one is number of deaths from a disease such as heart attack or cancer or due to snake bite. అంటే ఒక డిసీజ్ ద్వారా ఎంతమంది చనిపోయారు అని చెప్పడానికి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేస్తారు. అండ్ సెకండ్, number of suicides reported in a particular city. ఒక పర్టికులర్ సిటీలో ఒక పర్టికులర్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హైదరాబాద్ ఆర్ సమ్ విజయవాడ, వాట్ ఆర్ ది సూసైడ్స్ the number of suicides is reported in a particular city. ఇవి అలా ఒక కౌంటబుల్ నంబర్ తెలుసుకోవడానికి మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని యూస్ చేస్తాం. That is here saying in a particular city, in a certain city. And the third one is number of faulty blades in a packet of 100. ఇక్కడ మనం ఒక ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లేడ్స్ తీసుకున్నారనమాట. ఒక 100 ప్యాకెట్ ఆఫ్ 100, ఒక బాక్స్లో 100 ఉంటాయంట బ్లేడ్స్. దాంట్లో ఫాల్టీ బ్లేడ్స్ ఎన్ని ఉన్నాయి, అది అలా ఎన్ని ఫాల్టీ బ్లేడ్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేస్తున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ ప్రింటింగ్ మిస్టేక్స్ అట్ ఈచ్ పేజ్ ఆఫ్ ది బుక్. ఇప్పుడు మనం ఒక బుక్కే ప్రింట్ తీసుకుంటాం, లేదంటే జిరాక్స్ తీసుకుంటాం. దాంట్లో ఆ ప్రింటింగ్ మిస్టేక్స్ ఒక్కొక్క పేజీలో ఎన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. సపోజ్ అక్కడ లెటర్స్ అనేవి సరిగ్గా కనిపించకపోవడం కానీ, లేదంటే ప్రింట్ పడకపోవడం కానీ, అలాంటి మిస్టేక్స్ ఎన్ని ఉన్నాయి ఆ బుక్లో, ఒక్కొక్క పేజీకి ఎన్ని ఉన్నాయి యావరేజ్ నంబర్ ఆఫ్ ప్రింటింగ్ మిస్టేక్స్ ఫర్ ఈచ్ బుక్, అది కనుక్కోవడానికి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూస్ చేస్తారు. అండ్ ద ఫిఫ్త్ వన్, ది నంబర్ ఆఫ్ టెలిఫోన్ కాల్స్ రిసీవ్డ్ ఎట్ ఎ పర్టికులర్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఇన్ సమ్ యూనిట్ ఆఫ్ టైమ్ ఆర్ కనెక్షన్ టు రాంగ్ నంబర్స్ ఇన్ అ టెలిఫోన్ ఎక్స్చేంజ్. ఎప్పుడైనా చూడండి, మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు సడన్గా మనం ఫోన్ చేసిన వాళ్ళకి వెళ్ళకుండా ఏదో రాంగ్ నెంబర్కి కానీ, లేదంటే వేరే అవుట్ సైడ్ కంట్రీస్కి కానీ వెళ్ళడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్
టైంలో ఆ పర్టికులర్ యూనిట్ ఆఫ్ టైం అండ్ పర్టికులర్ లొకేషన్లో అలాంటి కాల్స్ యావరేజ్గా రాంగ్ కాల్స్ ఎన్ని వెళ్తున్నాయి వేరే వాళ్ళకి, అది అలా కనుక్కోవడానికి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఏమర్థమైంది, ఒక యావరేజ్ నంబర్ ఆఫ్ కాల్స్ ఆర్ ఒక యావరేజ్ కనుక్కోవడానికి ఇన్ ఎ పర్టికులర్ సిటీ ఆర్ ఎ పర్టికులర్ టైం, ఒక టైంలో ఒక సర్టెన్ సిటీలో సూసైడ్స్ ఎన్ని జరుగుతున్నాయి, లేదంటే టెలిఫోన్ కాల్స్ ఎంతమందికి రాంగ్గా వెళ్తున్నాయి, ఇలా ఒక యావరేజ్ టైంలో కనుక్కోవడానికి మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూస్ చేస్తాం. సో మీకు ఈ వీడియో అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అంతవరకు నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ లెర్నింగ్ టు యూ.